నువ్వు తప్పుని తప్పు అని చెప్పట్లేదంటే నువ్వు బానిసత్వానికి చివరి స్టేజ్లో ఉన్నావు అని అర్థం. చే గువేరా. ఈరోజు మనం ఆ బానిసల గురించి మాట్లాడుకుందాం. ఒక సింపుల్ క్వశ్చన్తో వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒక 17 సంవత్సరాల మైనర్ అమ్మాయి ముందుకొచ్చి నన్ను అసాల్ట్ చేశారు, ఇష్టం లేకుండా ఆల్కహాల్ ఇచ్చారు, హెరాస్మెంట్ చేశారు అని చెప్తే మీరు చేసే ఫస్ట్ పని ఏంటి? ఆ అమ్మాయికి సపోర్ట్ ఇస్తారు, న్యాయం జరగాలి అని డిమాండ్ చేస్తారు. ఫెయిర్ గా ఇన్వెస్టిగేట్ చేయండి. ఇన్ కేస్ అవతల వాళ్ళది తప్పు లేదు, ఇది ఫేక్ కేసు అంటే అమ్మాయి మీద యాక్షన్ తీసుకోండి, లేదంటే అమ్మాయికి న్యాయం చేయండి అని అడుగుతారు. అవునా కదా? కానీ మన సమాజంలో కొంతమంది ఉంటారు, అమ్మాయి పక్షాన నిలబడకుండా అతనితో ఎందుకు తిరిగింది, అతనితో ఫంక్షన్స్కి ఎందుకు వెళ్ళింది, అతను వాళ్ళ ఫ్యామిలీతో అంత క్లోజ్గా ఎందుకు ఉన్నాడు, ఇది పొలిటికల్ కాన్స్పిరసీ, హనీ ట్రాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని పిచ్చి పిచ్చి లాజిక్స్ చెప్తారు. రిమెంబర్, ఇది నార్మల్ కేసు అయితే ఈ లాజిక్స్ వర్క్ అవుతాయి, బట్ కేసులో కాదు. ఫస్ట్ రిమెంబర్ దట్ పాయింట్. అయినా హనీ ట్రాప్ చేయడానికి అతను ఏమైనా ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫా, లేకపోతే దేశం గురించి హైలీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తెలిసిన స్ట్రాంగ్ పొలిటీషియనా? ఇక్కడ కామెడీ ఏంటో తెలుసా? ఈ క్వశ్చన్స్ అన్ని వేసి విక్టిమ్ ని బ్లేమ్ చేసేది బేటీ బచావ్ బేటీ పడావ్ అని క్లెయిమ్ చేసే పార్టీ సపోర్టర్స్. ఆల్రెడీ ఈ కేసు గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పేశాను, సో మళ్ళీ రిపీట్ చేయట్లేదు. లాస్ట్ వీడియోలో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. నిజంగా తప్పు జరిగిందా లేదా అనేది డిసైడ్ చేయడానికి కోర్ట్స్ ఉన్నాయి అండ్ పోలీసులు ఉన్నారు. నేను ఇక్కడ సోషల్ మీడియా ట్రయల్స్ చేయడానికి లేను. ఇన్వెస్టిగేషన్ జరగనియండి, కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మనం చెప్పాల్సింది ఇన్వెస్టిగేషన్ జరగనిద్దాం, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ని డిమాండ్ చేద్దాం, ఆ మైనర్ గర్ల్ని ప్రొటెక్ట్ చేద్దాం అని. అంతేగాని హనీ ట్రాప్, ఎక్స్టార్షన్ అని విక్టిమ్ ని బ్లేమ్ చేస్తున్నారు కొంతమంది. ఫస్ట్ ఒకటి గురించి మాట్లాడుకోవాలి. వాడి వీడియో చూస్తే నాకు ఎంత కోపం వచ్చిందంటే, డబ్బులు తీసుకొని ఇలాంటి వీడియోస్ కూడా చేస్తారా అని షాక్ అయిపోయా. ఏం కేసు? ఇతన్ని మీరు చూసే ఉంటారు. ఆ వీడియో మొత్తం నేను ఇక్కడ ప్లే చేస్తే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది, కావాలంటే కింద కామెంట్స్ లో ఇస్తాను, చూడటానికి ట్రై చేయండి. సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద ఒక అమ్మాయి కేసు ఫైల్ చేసింది. కనీసం బండి సంజయ్ గారు, ఆయన కొడుకు బండి భగీరథ్ అనే పేర్లు కూడా చెప్పట్లా, జస్ట్ యూనియన్ మినిస్టర్ కొడుకు అంతే. అంతా నార్మల్ గానే ఉండింది, అంతా బానే నడుస్తుంది. సడన్ గా ఏమైంది? రాజకీయం. డైరెక్ట్ గా అక్యూజ్డ్ ని డిఫెండ్ చేయడంతో స్టార్ట్ చేశారు. ఎస్, సోర్సెస్ అవే చెప్తున్నాయి. వాళ్ళు నిజంగా లవ్ చేసుకునే ఉంటే ఆ అమ్మాయి ఎందుకు ఇదంతా చేస్తుంది? అకార్డింగ్ టు ది సోర్సెస్, ఆ పెద్ద ఆయనేమో అవును సోర్సెస్ చెప్తున్నాయి అని అనటం, వాడేమో అవునా నిజమా అని షాకింగ్ ఫేస్ పెట్టడం. మనం ఈ వీడియో చేయడం అవసరమా? మరి డబ్బులు తీసుకున్నప్పుడు చేయాలిగా, చెయ్యి. అకార్డింగ్ టు ది సోర్సెస్, ఎస్, సోర్సెస్ అవే చెప్తున్నాయి. మాటకి ముందు మాటకి తర్వాత సోర్సెస్ అవే చెప్తున్నాయి. ఒకసారి ఈ స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ చూడండి. పోక్సో కేస్ ఆన్ బండి సన్ భగీరథ్ సేస్ ఎక్స్టార్షన్. దాని అర్థం ఏంటంటే, బండి సంజయ్ గారి కొడుకు మీద పోక్సో కేసు అయింది, కానీ ఆ కొడుకు మాత్రం డబ్బులు డిమాండ్ చేశారు అని చెప్తున్నాడు. ఒక అక్యూజ్డ్ చెప్పిందంటే వీళ్ళకి సోర్స్ అంట. ఇప్పుడు నేను ఒక మర్డర్ చేశాను, నా మీద కేసు పెట్టారు అనుకోండి, లేదు నేను చేతిలో కత్తిలా పట్టుకొని ఉంటే అలా వచ్చి మీద పడిపోయాడు, చచ్చిపోయారు అని చెప్తా. అకార్డింగ్ టు సోర్సెస్ అతనే వచ్చి కత్తి మీద పడి చచ్చిపోయాడు అని చెప్తావా? ఒక మైనర్ అమ్మాయి ఇన్వాల్వ్ అయిన కేసులో అలా మాట్లాడటం తప్పు కదా? ఇలాంటి కేసులో కేబినెట్ మినిస్టర్ కొడుకు నిరిగించి టార్గెట్ చేయొచ్చు. అప్పుడు ఇది హనీ ట్రాప్ అవుతుంది కదా? నీకు హనీ ట్రాప్ అంటే తెలియదు, యాక్ట్ అంటే తెలియదు, ఎందుకు తెనాలి సినిమాలో కమలాసన్ లాగా యాక్ట్ చేస్తావు? హనీ ట్రాప్ అంటే ఒక వ్యక్తిని ముందే ప్లాన్ చేసి ప్రేమలో పడేసి లేదా శారీరకంగా దగ్గర చేసుకుని తర్వాత బ్లాక్మెయిల్ చేయటం, డబ్బులు గుంజుకోవటం లేదా పరువు తీయటం, ఇది హనీ ట్రాప్ అంటే. అంటే ఆ రిలేషన్ మొదటి నుంచే అబద్ధం, అది నిజమైన ప్రేమ కాదు, అదొక వల. ఆ వలలో వేయటమే దాని లక్ష్యం అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి అతన్ని ట్రాప్ చేయడానికి లవ్ చేస్తుంది, దగ్గర అయింది, ఫిజికల్ అయింది అని చెప్పడానికి నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి తమ్ముడు? సోర్సెస్ చెప్తున్నాయా? ఆ అంకుల్ ఇప్పుడు ఒక సినారియో చెప్పారు కదా, దాన్ని హనీ ట్రాప్ అనరు. ఫాల్స్ ఎలిగేషన్, పొలిటికల్లీ మోటివేటెడ్ ఎక్విజిషన్, క్యారెక్టర్ అసాసినేషన్, ఫ్యాబ్రికేటెడ్ క్రిమినల్ కేసు అంటారు. ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు, వీడి యాక్టింగ్, వీడి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వీడి తొక్కలో లాజిక్లు కొంతసేపు వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గానే చేశారు అనుకుందాం. ప్రీ ప్లాన్డ్ గా చేసిన, ఇష్టంతో చేసిన, అమ్మాయి ఫోర్స్ చేసిన, మైనర్ తో ఫిజికల్ అయితే యాక్ట్ కింద చెక్కేస్తారు. దీంట్లో కన్సెంట్ తో సంబంధం ఉండదు. ఇంత చిన్న లాజిక్ వదిలేసి మొత్తం అక్యూజ్డ్ ని డిఫెండ్ చేయటం అండ్ బండి సంజయ్ గారికి ఎలివేషన్స్ ఇవ్వడం సరిపోయింది. ఏమరా బాలరాజు, నీకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా నీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఫన్ బకెట్ భార్గవ్ అని అప్పట్లో ఒకడు ఉండేవాడు. ఏకంగా మైనర్ అమ్మాయికి కడుపు చేశాడు అనమాట. జస్ట్ ఇమాజిన్, ఆ అమ్మాయి నుంచి కోఆపరేషన్ లేకుండా అంత ఈజీగా కడుపు చేయగలడా? బట్ స్టిల్ అతనికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. సో ఇక్కడ పోక్సో కేసులో అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా అనేది డజంట్ మ్యాటర్ అనమాట. ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఈ పాయింట్ వాళ్ళ మైండ్కి ఎక్కట్లేదు. సోలో కన్సెంట్ తో పని లేదు. అమ్మాయి ఇష్టంతో చేసినా, ఇష్టం లేకుండా చేసినా, అండర్ 18 అయితే
యాక్ట్ కింద లోపలేస్తారు. ఆ విషయం బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోలేని వాళ్ళకి కొంచెం చెప్పడానికి ట్రై చేయండి. వాడి వీడియో మొత్తం సారాంశం ఏంటి తెలుసా? అతనితో తిన్నావు, తిరిగావు, పార్టీస్కి వెళ్ళావు, ఇంటికి ఇన్వైట్ చేసావు కాబట్టి మేబీ ది 17-year-old గర్ల్ డిజర్వ్స్ ఇట్ అన్నట్లు ప్రొజెక్ట్ చేశాడు. బ్రదర్, దాన్ని విక్టిమ్ షేమింగ్ అంటారు. ఇలాంటి వాళ్ళు చూస్తే నాకు ఫుట్బాల్ టీం ఫ్యాన్స్ గుర్తొస్తున్నారు. ఒక ప్లేయర్ క్లియర్గా ఫౌల్ అయినప్పుడు రెడ్ కార్డ్ ఇస్తారు, అందరికీ క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఫ్యాన్స్ మాత్రం అతను ఏం చేయలేదు, వేరే ప్లేయరే కావాలని డైవ్ చేసాడు, ఇది ఒక కాన్స్పిరసీ అంటారు. దీన్నే ఇంగ్లీష్లో బ్లైండ్ లాయల్టీ అంటారు. సపోర్ట్ వేరు, బ్లైండ్ లాయల్టీ వేరు. బ్లైండ్ లాయల్టీ అనేది చాలా డేంజరస్ థింగ్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వకముందే నువ్వు అక్యూజ్డ్ని డిఫెండ్ చేస్తున్నావు. నువ్వు ఇక్కడ ఒక పార్టీకో ఒక పర్సన్కో సపోర్టర్లా కాదు, జస్టిస్కి ఎనిమిలా ఉన్నావు. ఇలాంటి వారి వల్ల ఈ దేశంలో అన్యాయానికి గురైన అమ్మాయిలు ధైర్యంగా పైకి చెప్పుకోలేక సైలెంట్ అయిపోతారు. నెక్స్ట్ ఏజ్డ్ లాంటి వాళ్ళు జస్ట్ చీమ చుట్టుకుమన్నా కానీ వీడియో చేస్తారు. జస్ట్ ఒక హెడ్లైన్తో 10-15 నిమిషాలు వీడియో దిగిపోయింది అనమాట. జస్ట్ మొన్నే ట్రంప్ దగ్గాడు, మొన్న తుమ్మాడు, దాని గురించి మాట్లాడదాం, దీని గురించి మాత్రం మాట్లాడరు. మీరు గమనించండి, బీజేపీకి ఇది నెగిటివ్ ఉంటుంది అనే టాపిక్స్ మాత్రం అస్సలు టచ్ చేయడు. ఓన్లీ ఒక బ్యాచ్ ఈగోని సాటిస్ఫై చేసే వీడియోలు, దేశభక్తిని క్యాష్ చేసుకునే వీడియోలు మాత్రమే వస్తాయి. ఇక్కడ నేను అతన్ని టార్గెట్ చేయట్లేదు. విత్ గ్రేట్ రీచ్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంత పెద్ద రీచ్ ఉన్న క్రియేటర్ ఇలాంటి ఇష్యూస్ మీద రియాక్ట్ అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాలాంటి చిన్న యూట్యూబర్లు వీడియో చేస్తే పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఏజూడు, విఆర్ రాజా లాంటి వాళ్ళకి ఎక్కువ రీచ్ ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ మీద రియాక్ట్ అవ్వాలి. నేనేమి ఇప్పుడు బండి భగీరథ్ని అరెస్ట్ చేయమని డిమాండ్ చేయండి అని చెప్పట్లేదు. ఇన్వెస్టిగేషన్ ఫెయిర్గా చేయండి. నిజంగా తప్పు జరిగితే అతన్ని చట్ట ప్రకారం శిక్షించండి. లేదు ఇది తప్పుడు కేసు అంటే అమ్మాయి మీద వాళ్ళ ఫ్యామిలీ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పండి. మీలాంటి వాళ్ళు రియాక్ట్ అవ్వడం వల్ల ఇష్యూ కొంచెం సీరియస్ అవుతుంది, ప్రెషర్ పెరిగి ప్రాసెస్ కొంచెం స్పీడ్ అవుతుంది. మీరు కావాలంటే గమనించండి, ఏజ్డ్ వీడియోస్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది. బీజేపీ ఇన్వాల్వ్ అవ్వకుండా ఏదైనా కాంట్రవర్షియల్ కానీ ట్రెండింగ్ కానీ జరిగితే న్యూస్ ఛానల్స్ కంటే ఫాస్ట్గా వీడియో వస్తుంది. కానీ ఇలాంటి వాటిలో మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి అయితే వీడియో ఇంకా ఏం రాలేదు. మేబీ జనాలు ఎక్కువ ప్రెషర్ చేస్తున్నారు కాబట్టి ఈ గ్యాప్లో వీడియో వచ్చిద్దని నేను అనుకుంటున్నా. 100% వచ్చిద్దని అనుకుంటున్నా. వస్తే వెల్ అండ్ గుడ్, రావాలి కూడా. ఇంకా తొందరగా స్పందిస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. ఈ గేమ్కి నేను పెట్టే పేరు ఏంటంటే రిలీజియన్ అండ్ పార్టీ చేంజ్ టెస్ట్ అనమాట. స్క్రిప్ట్ మొత్తం తిప్పేద్దాం, అంటే ఫ్లిప్ చేద్దాం. ఎగ్జాక్ట్గా సేమ్ కేసు, ఇటు కేసు అటు హనీ ట్రాపింగ్ కేసు, ఎవ్రీథింగ్ సేమ్. కానీ ఇక్కడ ఎక్యూజ్డ్ బీజేపీ మినిస్టర్ సన్ కాకుండా ఎక్యూజ్డ్ వచ్చేసి వేరే రిలీజియన్ లేదా వేరే పొలిటికల్ పార్టీ అనుకుందాం. ఇప్పుడు ఆ బ్యాచ్ అంతా అమ్మాయిని క్వశ్చన్ చేసి ఎక్యూజ్డ్ని డిఫెండ్ చేస్తారా? ప్రాణం పోయినా చేయరు. రాత్రికి రాత్రి దీన్ని నేషనల్ ఇష్యూ చేసేస్తారు. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతాయి, ప్రైమ్ టైం డిబేట్స్ జరుగుతాయి, క్యాండిల్ మార్చ్లు జరుగుతాయి. జస్ట్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఎవరైనా అపోజిషన్ లీడర్ అడిగితే వాళ్ళని యాంటీ హిందూ, యాంటీ ఇండియన్ అని ముద్ర వేస్తారు. బీజేపీ ఉమెన్ లీడర్స్ రోడ్ల మీదకి వచ్చి కన్నీరు మున్నీరయ్యి ఆడబిడ్డల్ని కాపాడటానికి మేము పుట్టింది అన్నట్లు పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తారు. కానీ ఎక్కడ ఉంది బీజేపీ లీడర్ కొడుకు కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి, అప్పుడే ఎందుకు కంక్లూషన్స్కి వస్తారు? ఇదంతా హనీ ట్రాప్ అబ్బా, డబ్బుల కోసం చేస్తున్నారు అంటారు. దీన్ని ఇంగ్లీష్లో డబుల్ స్టాండర్డ్స్ అంటారు. మనకి కన్వీనియంట్గా ఉన్నప్పుడు హ్యాష్ ట్యాగ్ మీ టూ అని, మన ఇంటికి వస్తే మాత్రం హ్యాష్ ట్యాగ్ హనీ ట్రాప్ అంటే కష్టం. బాధితులు జస్టిస్ అడిగినప్పుడు వాళ్ళు మన పార్టీ వాళ్ళ వేరే పార్టీ వాళ్ళ అని చూడటం తప్పు. బేటీ బచావ్ బేటీ పడావ్ అంటారు. కానీ ఇక్కడ జరుగుతుంది బేటీ బచావ్ కాదు, బేటా బచావ్. యూనియన్ మినిస్టర్ కొడుకు మీద కేసు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ ఈ ఇష్యూ మీద వీడియో చేయడానికి కొంతమంది పోసుకుంటున్నారు. అలాంటిది వాళ్ళు కేసు పెట్టారంటే అది చిన్న విషయం కాదు. వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉంటుంది. అయినా కూడా కేసు పెట్టారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. మన ఇండియాలో 90% ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ కేసెస్ రిపోర్ట్ కూడా అవ్వవు. ఎందుకంటే ఆ ఫ్యామిలీకి తెలుసు ఎక్యూజ్డ్ పవర్ఫుల్ అయితే సిస్టమ్ వాళ్ళని బ్రతకనివ్వదు. స్టిల్ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ముందుకు వచ్చి కేసు పెట్టింది. కానీ ఆమెకు వస్తుంది ఏంటి? తన కూతురు క్యారెక్టర్ని క్వశ్చన్ చేస్తున్నారు. నాకు తెలిసి కేసు క్లోజ్ అయిపోతుంది. క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ యాంటీ హిందూ, యాంటీ ఇండియన్ అని ముద్ర వేస్తారు. కొంచెంసేపు ఈ మినిస్టర్లు, బీజేపీ, కాంగ్రెస్, పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెడతాం. ఈ దేశంలో ఉన్న కామన్ పీపుల్ గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఒక పూర్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయి మీద ఒక రిచ్ ఫ్యామిలీ అబ్బాయి అసాల్ట్ చేశాడు అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది? రిచ్ ఫ్యామిలీ పెద్ద లాయర్స్ని పెట్టుకుంటుంది, లోకల్ పొలిటీషియన్స్ సపోర్ట్ తీసుకుంటారు, పోలీసులని ప్రెషర్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ డిలే అయ్యేలా చేస్తారు, కేసు వెనక్కి తీసుకోమని డబ్బులు ఆఫర్ చేస్తారు. అయినా కానీ ఆ పూర్ ఫ్యామిలీ వినకుండా స్టిల్ ఫైట్ చేస్తే వాళ్ళ మీద రివర్స్లో కేసులు పడతాయి. ఇదేం ఇమాజినేషన్ కాదు, మన ఇండియాలో కామన్గా జరిగేది ఇదే. బీజేపీ అఫీషియల్స్ ఈ కేసు ఫేక్ అంటే ఐటీ సెల్ వాళ్ళు హనీ ట్రాప్ అని ఒక నెరేటివ్ని స్ప్రెడ్ చేస్తుంటే ఇండియాలో ఉన్న ప్రతి విలేజ్కి, ప్రతి టౌన్కి, ప్రతి డిస్ట్రిక్ట్కి ఏం మెసేజ్ వెళ్తుంది? నీ దగ్గర పవర్ ఉంటే
పోక్సో కూడా నిన్ను టచ్ చేయలేదు. మినిస్టర్ కొడుకుతో ఫైట్ చేస్తే కోర్టుకు వెళ్ళకముందే నీ క్యారెక్టర్ని పబ్లిక్గా డెస్ట్రాయ్ చేస్తాం, సైలెంట్గా ఉండు, నువ్వు ఎలాగూ ఓడిపోతావు అనే మెసేజ్ వెళ్తుందా లేదా? మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ బండి భగీరథ్ తప్పు చేశాడు అని నేను తీర్పు ఇవ్వట్లేదు. దట్స్ నాట్ మై జాబ్. దానికి పోలీసులు, కోర్టులు ఉన్నాయి. విక్టిమ్ బ్లేమింగ్ కరెక్ట్ కాదంటున్నా. దట్ ఈస్ రియల్ డ్యామేజ్. బండి భగీరథ్ గిల్టీయా కాదా అని నాకు తెలియదు. ఈ కేసు ఫుల్గా ట్రూవా లేదా మ్యానిపులేటెడా అనేది కూడా నాకు తెలియదు. అది డిసైడ్ చేయాల్సింది కోర్టు. ఒక 17 సంవత్సరాల అమ్మాయి పోక్సో కేసు ఫైల్ చేసింది. పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఎవరైనా కోరుకునే బేసిక్ మినిమం థింగ్ ఏంటి? ఫెయిర్ అండ్ ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, న్యాయం బయటికి రావాలి. మినిస్టర్ కానీ, పొలిటికల్ పార్టీ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ తీర్పుకు ముందే క్యారెక్టర్ అసాసినేట్ చేయకూడదు. సింపుల్. అదే నేను అడుగుతుంది. ఇన్ కేస్ అది ఫాల్స్ కేసు అయితే కోర్టులో ప్రూవ్ అవుతుంది. భగీరథ్ విల్ వాక్ ఫ్రీ. ఫాల్స్ కేసు పెట్టినందుకు ఆ ఫ్యామిలీ మీద యాక్షన్ తీసుకుంటారు. బట్ కోర్టు ట్రయల్ కూడా బిగిన్ అవ్వకముందే పవర్ఫుల్ పీపుల్ వాళ్ళ ఐటీ సెల్స్ని, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ని, మీడియా కనెక్షన్స్ని యూజ్ చేసి ఒక 17 సంవత్సరాల అమ్మాయి రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. జస్టిస్కి పార్టీతో సంబంధం లేదు అని మీరు ఫీల్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళ కింద కామెంట్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలంటే తప్పకుండా మీ సపోర్ట్ కావాలి కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.